అండి, అందరికీ నమస్కారం. చాలామంది మా హౌస్ను చూపించమంటున్నారు. అయితే చూపించడానికి ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి, ఇదంతా నా గార్డెన్ చూస్తున్నారు కదా. అయితే మాది ఇసుక నేల, ఉప్పు నీళ్ళు. సో అందువల్ల నేను వేసిన మొక్కలు చాలా మట్టుకి బతకలేదు. కొన్ని మాత్రమే బతికాయి. ఆ బతికినయే ఇవి. ఏదో పువ్వులు పూజకి మాత్రమే నాకు సరిపోతున్నాయి. ఇది మొత్తం గార్డెన్ అండి, నా గార్డెన్. అయితే బ్యాక్ సైడ్ కూడా గార్డెన్ ఉందండి. ఇదిగోండి మా హౌస్ చూస్తున్నారా. నా యంత్రభవనం నాకు యంత్రభవనమేనండి. మేము కుక్కలు వస్తున్నాయి అని చెప్పి ఇలా ఫెన్సింగ్ నేనే చేపించాను. చాలా కుక్కలు వస్తున్నాయి. సో అందుకని ఎదుగోండి ఇలా ఒక ఐరన్ది ఉంటుంది కదండి, నేను ఇలా చేయించాను. సో బయట నేను పని చేసుకోవడానికి మెల్ల అండి, ఇదంతా మెల్లనేనండి. సో పైకి వెళ్ళడానికి మెట్లు. మా హౌస్కి 2 తలుపులు వచ్చాయి, ఒకటి అటు సైడు ఒకటి ఇటు సైడు. ఇదిగోండి మా పిల్లలు బయట ఆట పెట్టారు, చూడండి ఆట పెట్టారు. సో ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే, బ్యాక్ సైడ్ కూడా కొంచెం ల్యాండ్ నేను కొనుక్కున్నాను. సో అది ఇది అండి. ఇక్కడ కూడా కొన్ని మొక్కలు వేశాను. అది మొత్తం గ్రీన్ పట్ట కనిపిస్తుంది కదా, అదంతా మాదేనండి. సో ఇక లోపలికి వస్తే చిన్నగా, అంటే మరీ మాకు సరిపోయినంతే చేయించుకున్నాము. ఫ్యూచర్లో కట్టించుకోవచ్చులే అని. ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు ఎవరైనా చూపిస్తారు, చండాలంగా ఉన్నప్పుడు చూపించేదే సీతమ్మ. నేను నా దేవుడికి అది ఇలా పెట్టించుకున్నానండి. ఇలా నేనే కట్టించుకున్నాను. ఇదిగో చూడండి, ఈరోజు పని కాలేదు, ఆదివారం, అందుకని పూజ కూడా చేయలేదు. సో ఇది వంటగదండి. చూడండి ఎంత అందంగా ఉందో. చెప్పాను కదా, నీట్గా ఉన్నప్పుడు ఎవరైనా చూపిస్తారని. చండాలంగా ఉన్నప్పుడు చూపించేదే సీతమ్మ. సో ఇకపోతే ఈరోజు ఆదివారం కదా, చికెన్ కర్రీ ఉడుకుతుంది. ఇదిగోండి ఇలా సర్దుకున్నాను. మళ్ళీ చూపించలేదు అనొద్దండి, ఇప్పుడే చూసేయండి. ఫ్రిడ్జ్కి ఇలా పెట్టించానండి నేను ఖాళీ, ఎందుకంటే పెద్ద ఫ్రిడ్జ్ ఫ్యూచర్లో కొనుక్కున్నా, ఇక్కడ పెట్టించుకోవచ్చని ఇలా కట్టించుకున్నాను. మా ప్రాంతంలో వాటర్ అండి, మాకు ఆటోల్లో వాటర్ వస్తాయి, అవి వచ్చినప్పుడు పట్టించుకోవాలి, అందుకని ఇన్ని బబుల్స్ పెట్టాను. ఇకపోతే ఇది హాల్ అండి, చాలా పెద్ద హాలు డిజైన్ చేసుకున్నాను. ఇదిగోండి హాల్లో ఒక మంచం వేసుకున్నాను, పడుకునేటప్పుడు ఇంకో మంచం ఇక్కడ అరేంజ్ చేశాను. నిన్నటి బాటలు మడతేయలేదు. సో ఒకటేమో సీసీ ఫుటేజ్ కెమెరా అండి, ఒకటేమో నేను వాడుకున్న కెమెరా. అది చూస్తున్నారా, ఎంతో బాగా సర్దే కదా అస్సలు. ఇక్కడ ఒక ర్యాక్ ఇలా పెట్టించానండి నేను. ఇందులో అడ్డమైనవన్నీ ఇందులోనే పెడతారు మా పిల్లలు, మా ఆయన. ఇకపోతే ఇది బెడ్రూమ్ అండి, ఇదిగోండి బెడ్రూమ్. చూస్తున్నారా, అలా సర్దానన్నమాట. ఏదో బీరువా, బెడ్రూము, బెడ్ మీద దుప్పట్లు కూడా మడతేయలేదు. ఇక ఇది 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 వచ్చి మా హస్బెండ్ ర్యాక్ అండి, ఇది వచ్చి నా ర్యాక్ అండి. చూడండి ఎంత బాగుందో. చెప్పాను కదా, శుభ్రంగా ఉన్నప్పుడు ఎవరైనా చూపిస్తారు. ఇక నా క్లిప్స్ అన్నీ ఇక్కడ పెడుతుంటానండి, ఎందుకంటే ఆడబెట్టిన మర్చిపోతుంటాను. వీడియో నచ్చి